హలో, రెండు రాష్ట్రాల వారికి నమస్కారం. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ గజల్ గారితో ఇంకొక వంటకం చూద్దాం. ఐ రెడీ? లెట్స్ గో. గజల్ గారు, పొలిటికోస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఇంకొక ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. మీరు ఇవాళ మా ప్రేక్షకులకి ఏ వంట చేసి చూపించబోతున్నారు? ఈరోజు నేను చికెన్ డంప్లింగ్ చూపిస్తాను. నేను ఎలా చేయాలి, ట్రై చేద్దాం. లెట్స్ ట్రై దట్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? వాటర్, ఎగ్, మా ఫ్లవర్. ఓ ఇంతే? ఎస్, అంతే. 3 ఇంగ్రీడియంట్స్. చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఎస్, ఒక 300 ml వాటర్, కొంచెం ఉప్పు, ఎగ్, మళ్ళీ 500 ml ఫ్లవర్స్, మైదా. దట్స్ ఇట్. అంతే. ఇప్పుడు చూపిస్తే ఇట్లానే చేయాలి. ఆ గుడ్డుని ఉప్పు నీళ్ళలో వేసేసి కలిపేస్తున్నా. కొంచెం మంది ఎగ్ అవసరం లేకపోతే మామూలుగా వాటర్లో కలిపేయచ్చు. సో ముందు ఉప్పు వేసి నీళ్ళల్లో దాంట్లో గుడ్డు వేసి కలిపేసిన తర్వాత మైదా పిండి కలిపేసినప్పుడు కొంచెం గట్టిగా వేయాలి, లేకపోతే లూజ్ అయిపోతుంది మెత్తి. ఓకే. ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఇప్పుడు చికెన్ ప్రిపేరింగ్ చేస్తాను. చికెన్ కీమా, 1/2 kg చికెన్ కి ఒక మీడియం సైజ్ 4 ఆనియన్ కావాలి. అలాగే స్మాల్ పీసెస్ కట్ చేసి కలిపిస్తున్నాం. కొంచెం ఆనియన్ క్రాష్ చేయాలి. తర్వాత కొంచెం ఆయిల్, కొంచెం బ్లాక్ పెప్పర్ అండ్ సాల్ట్ కలిపిస్తున్నాం. ఓకే. కారం పౌడర్ కావాలి, మీరు ఇష్టం కలిపేసి. అందుకే చిన్న పిల్లలకి ఎంత ఇష్టం లేదు, నేను టాపింగ్ లో పెట్టిస్తాను. నేను దాంట్లో రెడీ అయిన తర్వాత సో పైన జల్లేస్తారు అప్పుడు. ఓకే. ఈ డంప్లింగ్ అనేది ఎక్కువగా ఏషియన్ కంట్రీస్లోనే తింటారు. అవును. ఇటువైపు ఆంధ్ర, తెలంగాణ, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా డంప్లింగ్ అనేది మనం తినము. కానీ డంప్లింగ్ అనేది మన నార్త్ ఈస్ట్ స్టేట్స్లోని, తర్వాత మన ఈస్టర్న్ ఏషియన్ కంట్రీస్లో అలాంటి వాటిలో ఎక్కువగా చూస్తాం. సో ఈ డంప్లింగ్ చాలా సులువుగా చేసుకోవచ్చు. అదే ఇప్పుడు చూపిస్తున్నారు గజల్ గారు. మీరు చేస్తూ ఉంటే అది ఎంత చాలా ఈజీ ప్రాసెస్ అన్నట్టు అనిపిస్తుంది. జస్ట్ పిండి రెడీ చేసుకోవడం, తర్వాత మీట్ రెడీ చేసేసుకొని దాంట్లో ఉప్పు, కారం, పెప్పర్ అలా చేసి మిక్స్ చేయడం అని అనిపిస్తుంది. యూ మేకింగ్ ఇట్ లుక్ సో ఈజీ. ఎస్, మనం చేయొచ్చు. బట్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇంట్లో వెజిటేబుల్ కూడా ఉంది. వెజిటేబుల్ కూడా చేయొచ్చు. క్యాబేజ్, క్యారెట్, మష్రూమ్ యాడ్ చేసి చిన్న మిసెస్ కట్ చేసి కొంచెం ఫ్రై చేసి మనం చికెన్ వెజ్ డంప్లింగ్ చేయొచ్చు. నైస్, వెరీ గుడ్. అండ్ దీనికి మీరు ఏమైనా స్పెసిఫిక్ ఆయిల్ ఏమైనా వాడతారా? లేదు, నేను మామూలుగా సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను నేను. సో ఏ ఆయిల్ అయినా ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఆయిల్ వాడేసుకోవచ్చు. లేదు, ఆలివ్ ఆయిల్స్ చేస్తే కొంచెం స్మెల్ డిఫరెన్స్ వస్తుంది. అందుకే సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తే అది బెటర్. నైస్. రెడీ అయింది. ఇప్పుడు డంప్లింగ్ చికెన్ లోపల పెట్టేస్తున్నాం. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసి పక్కన పెట్టి వాటి మీద ఓకే. సో వీటిని చపాతీలో పూరీలాగా ఒత్తినట్టుగా అలాగా దీన్ని కొంచెం చేస్తాం, లేకపోతే స్టిక్ అవుతుంది. ఓకే, ఇది ఒక ఆల్మోస్ట్ ఒక పూరి సైజ్ లాగా వచ్చింది. చిన్న చిన్న తేడాలు మనం పూరికి, చపాతీలకి, వాటికి పిండి ఇంకో వేరే విధానంగా కలుపుతాం. అందులో నూనె వేసి కలుపుతాం. ఇందులో అయితే నీళ్లు వేసి అందులో గుడ్డు వేసి దాని తర్వాత మైదా పిండిని అలా కలిపేసి ఇప్పుడు పూరి సైజులాగా ఒత్తేసారు. దాంతో ఆ టెక్స్చరే కొంచెం డిఫరెంట్గా ఉంది. చూడడానికి టెక్స్చర్ డిఫరెంట్గా అనిపిస్తుంది. కొంచెం డంప్లింగ్కి కొంచెం పిండి కలిపేసి కొంచెం హార్డ్గా కలపాలి, లేకపోతే బాగా లూజ్ అయిపోతుంది.
ఇప్పుడు అన్ని రెడీ అయిపోయిన తర్వాత మనం డంప్లింగ్ ఇట్లా చేయాలంటే కొంతమందికి ఆప్షన్స్ లేదు, ఇంట్లో పిల్లలకి ఇట్లా డంప్లింగ్ చేయాలంటే అందుకే మనకి యూజ్ బెటర్ ఇడ్లీ ప్లేట్. ఇడ్లీ ప్లేట్లతో వాడేచ్చా? ఇడ్లీ ప్లేట్లో పాడేచ్చు. కొంచెం వాటర్ ఎక్కువ వేసి కొంచెం వాటర్లో ఉప్పు కలిపి తర్వాత ప్లేట్లో ఆయిల్ అప్లై చేయాలి. ఓకే. స్వీట్. చాలా సింపుల్గా ఇటు అటు 2 times ఫోల్డ్ చేసి కొంతమందికి కష్టం ఉంది, నేను మళ్ళీ ఒకటి వేరే ఆప్షన్స్ చూపిస్తా. ఎందుకంటే కొంతమందికి రాదు, ఇట్లా చేయాలి, హార్డ్లో కనిపిస్తుంది. డంప్లింగ్లో స్టీమ్లో పెట్టచ్చు. కొంతమంది స్టీమ్ రెడీ అయిన తర్వాత డీప్ ఫ్రై చేయొచ్చు కూడా, అది కూడా వేరే టేస్ట్, అది ఇంకో టేస్ట్ వస్తుంది. మళ్ళీ ఇంకో టేస్ట్ వస్తుంది. ఇది ఇప్పుడు ఎంతసేపు మీరు స్టీమ్ చేయడానికి పెట్టేస్తారు? 20 minutes చాలు. 20 minutes చాలు. సో ఇది ప్రిపరేషన్కి అరౌండ్ 5-10 minutes అండ్ స్టీమ్లో ఒక 20 minutes పెట్టుకుంటే మీకు మొత్తం 30 minutes దాదాపు రఫ్లీ 30 minutesలో అయిపోతుంది ఇదంతా. వా. వావ్. సో అది ప్లేట్ రెడీ? ప్లేట్ రెడీ. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి కొంచెం ఒక 5 liters లాగా వాటర్ యాడ్ చేసి మళ్ళీ కొంచెం ఉప్పు వేయాలి. లైట్లీ ఒక పించ్ చేస్తా. సో జస్ట్ ఇడ్లీ పెట్టినట్టే అదని స్టీమ్ చేసేయచ్చు. మీడియం ఫ్లేమ్లో పెట్టి 20 minutes చాలు. 20-25 minutes. ఓకే. కొంతమంది చికెన్ హ్యాండ్స్లో కట్ చేస్తారు. హ్యాండ్స్లో కట్ చేస్తే కూడా అది కొంచెం, కొంతమంది చికెన్ మెషిన్లో కట్ చేస్తుంది. అది డిఫరెన్స్ ఉంటుంది. కొంచెం హ్యాండ్స్లో కట్ చేసే చికెన్కి కొంచెం టైం పడుతుంది, ఒక అట్లీస్ట్ 1/2 hour 35 minutes. దాట్స్ ద డిఫరెన్స్. కానీ చేతితో కట్ చేస్తే టేస్ట్ మారుతుంది, బాగుంటుంది. మెషిన్లో చేస్తే అది వేరేగా ఉంటుంది. ఇట్స్ యువర్ విష్. చికెన్ లేకపోతే మటన్లో కూడా చేయొచ్చు. అది కొంచెం మటన్లో చేస్తే కొంచెం 1 hour అవుతుంది. 1 hour అవుతుంది. అది కూడా బాగుంది. సో నెక్స్ట్ టైం అది ఇంకొకసారి ఇంకొక ఎపిసోడ్ కోసం మనం చూద్దాం. ఇప్పుడు ఇది 20-25 minutesలో మనం వచ్చి దీన్ని తినేద్దాం. ఓకే. నా చికెన్ డంప్లింగ్ రెడీ. అప్పుడే 20 minutesలో అయిపోయింది ఇది. టేస్ట్ చేద్దాం. సరే, టేస్ట్ చేయడానికి మనం ఇంకొకరిని పిలుద్దాం. అంకిత గారు, ప్లీజ్ జాయిన్ us. ఇట్స్ లుక్ నైస్. ఇప్పుడు మీరు టేస్ట్ చేసి చెప్పాలి మా ప్రేక్షకులకి ఎలా ఉందో ఏంటో అని. 20 minutesలో డంప్లింగ్స్ రెడీ అయిపోయి, టెక్స్చర్ చూస్తే చాలా బాగుంది. టేస్ట్, స్పైస్ లెవెల్ అవన్నీ, హౌ ఆర్ ఆల్ ఆఫ్ దాట్? డంప్లింగ్ రెడీ. మనం కొంచెం ఫ్రెష్ క్రీమ్ తీసుకొని లెమన్ స్క్వీజ్ చేయొచ్చు. స్క్వీజ్ చేసి పైన డంప్లింగ్ తోటలో యాడ్ చేయొచ్చు. So the cream cheese, lemon and no, fresh cream. You'll add a little bit lime, squeeze the lime juice, and this one is a chili oil. Yes. Actually, chicken dumpling needed with sour cream.
I'll make it this one. We'll try this. Ankita garu taste చేయండి, try చేసి please. Yeah, thank you. By looking, it's really look chala baagundi. So let me taste once. Yes, I'll see. ఎలా ఉంది? I must say, it's heaven. వావ్. It's literally heaven. It's really nicely cooked. Thank you. The meats are so tender. The cream is also so nice. I must try this at my home. చూశారు కదా ఎంత బాగా 20 మినిట్స్లో మొత్తం చికెన్ డంప్లింగ్స్ చేసేసారు గజల్ గారు. ఇలా చక్కగా డంప్లింగ్స్ చేసుకోవడం ఒక ఏషియన్ పద్ధతే కాకుండా మనం కూడా చేసుకుని ఆస్వాదించవచ్చు. ఇలాంటి ఇంకొన్ని రెసిపీస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాము. అంటిల్ ద నెక్స్ట్ ఎపిసోడ్, దిస్ ఇస్ బాయ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ us. బాయ్. Bye bye. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.